వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. అంటే జనరల్గా విమెన్ వస్త్రధారణ గురించి ఎప్పుడు టాపిక్ అవుతుంది. అంటే నైటీలు వేసుకుంటే నైటీలు వేసుకొని తిరుగుతున్నారు అంటారు. సో శారీస్ వేసుకుంటే అదొక రకమైన కామెంట్స్ ఉంటాయి. శారీస్ కూడా కామెంట్ చేసే వాళ్ళని చూస్తాము. ఇంకా మనం ఏది డ్రెస్ ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దాని గురించి ఏదో ఒక కామెంట్స్ వస్తాయి. అంటే చీర కట్టుకుంటేనే సాంప్రదాయంగా ఉన్నట్లా జనరల్గా అసలు ఏం చెప్తారు దీని గురించి? బట్టలు అనేవి ఒక విషయం, మన సంస్కృతి, మన సాంప్రదాయం, సౌకర్యం కూడా. ఇప్పుడు అన్నిటికన్నా ఇవాళ వరల్డ్లో సెక్సియస్ట్ డ్రెస్ ఏది అంటే మన చీరే. ఆల్రెడీ ఇది ఉంది, ఇది ఎప్పటి నుంచో ఉంది. చాలామంది అడుగుతారు, అంటే నేను వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటాను కాబట్టి చాలామంది నన్ను క్వశ్చన్ చేసిన వాళ్ళు ఉన్నారు. మా స్టూడెంట్స్ అంటే ఇంటర్నేషనల్ అదర్ కంట్రీ స్టూడెంట్స్ కానీ, వాళ్ళు మీకు ఈ పొట్టంతా కనబడుతుందిగా, ఇటువైపు నడుము కనబడుతుందిగా, పొట్ట కనబడుతుంది కదా, మీకు ఏం అనిపించదా? మనకు అనిపించదు, ఎందుకంటే ఇది చీర అనేది మన సాంప్రదాయం కదా. మనకి బ్లౌజ్కి చీరకి మధ్యలో ప్లేస్ ఉంటుంది, అంటే అది ఓపెనే ఉంటుంది. బ్లౌజ్కి దానికి నువ్వు ఎంత వేసుకున్నా కూడా అది కనబడుతుంది. అది మనం దాని గురించి పెద్ద పట్టించుకో, ఇది ఎవరికి మనకు అలవాటు కాబట్టి, అది మన డ్రెస్ కాబట్టి మనకు అలవాటు కాబట్టి దానికి రెస్పెక్ట్ ఉంది. నువ్వు ఇదే చీర బయట కట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు, మొహం మీదే అడుగుతారు, మీకు ఇది కనబడుతుంది కదా, ఇది కనబడుతుంది కదా. వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏంటి, ఎంత స్కర్ట్, మినీ స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు, వాళ్ళకి మినీ స్కర్ట్స్ కూడా వేసుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు వాళ్ళకి కవర్ ఉంటే చాలు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టీ షర్ట్ వేసుకున్నా కూడా వాళ్ళకి అదేమీ ఎక్స్పోజింగ్ కాదు. ఈ కాళ్ళంతా ఎక్స్పోజ్ చేస్తారు. పొట్ట కనబడకూడదు, కనబడితే అది ఎక్స్పోజ్ చేసినట్టే. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలా అనుకుంటే అన్నిటికన్నా అందమైన డ్రెస్ మనల్ని ఎవరైనా అడిగితే చీరే అని చెప్తారు. ఎవరు అడిగినా, ఏ అమ్మాయికి అడిగినా చీరే అందంగా ఉంటుంది. నిజం, అది కూడా చీర అందంగా ఉంటుంది. ఎందుకు అందంగా ఉంటుంది? ఇక్కడ స్ట్రక్చర్ అక్కడ కనబడుతుంది శారీలో, అదర్ డ్రెస్సెస్లో అట్లా కనబడదు. శారీ అంటే ఫిట్గా వేసుకున్నప్పుడు తప్ప నార్మల్గా అయితే కనపడదు. కానీ ఇక్కడ సౌకర్యం కూడా ఉంది కదా. ఇప్పుడు రోజు పని చేసుకునే ఒక సాఫ్ట్వేర్ అమ్మాయి అనుకోండి, లేకపోతే డాక్టర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైనా సరే బయటికి వెళ్ళి పనిచేసే వాళ్ళు వాళ్ళ సౌకర్యం చూసుకుంటారు. వాళ్ళు కంఫర్టబుల్గా ఏముంటుంది, జీన్స్ అండ్ టీ షర్ట్ అవ్వచ్చు, జీన్స్ షర్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్యాంట్ అండ్ షార్ట్ కుర్తీస్ కావచ్చు, కంఫర్టబుల్గా ఉంటుంది. చీరను అందరూ మేనేజ్ చేయలేరు, దానికి ఒక అలవాటు ఉండాలి. కొంతమంది ఎంత అలవాటైనా చీరను మేనేజ్ చేయడం ఈ రోజు కూడా రాదు. రోజు చీర కట్టుకున్న వాళ్ళు కూడా నాకు తెలుసు, వాళ్ళని చీరను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. ఇక్కడ పిన్నులు పెట్టి అక్కడ పిన్నులు పెట్టి దాన్ని కష్టపడుతూ ఉంటారు. సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం పని చేసేటప్పుడు మనకి సౌకర్యంగా ఉండాలి, అది అవతల వాళ్ళకి కూడా సౌకర్యంగా ఉండాలి, డిస్టర్బెన్స్ ఉండకూడదు. డ్రెస్సింగ్ అట్లా ఉండాలి. బయటికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ వాళ్ళు కంఫర్టబుల్ డ్రెస్ వేసుకుంటారు. మనం ఎలా ఉన్నా, వర్క్లోనే ఏమున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా వేసుకుంటారు. జీన్స్ వేస్తే కూడా తప్పే, చూడీదార్ వేసుకుని లాంగ్ ఇది వేసినా తప్పే. మళ్ళీ చూడీదార్ వేసుకుని సాంప్రదాయ చున్నీ వేసుకోకపోతే చున్నీ వేసుకోలేదంటారు. చీర కట్టుకుని వెళ్తే చీర కట్టుకుంది అంటారు. అంటే ఒక విమెన్ ఏది చేసినా అది ఏదో ఒక న్యూస్ ఏదో అవుతుంది. ఇప్పుడు మనము ఎవరో ఒక సెలబ్రిటీస్ని తీసుకుందాం. ఒక సెలబ్రిటీని చూడ్డానికి వస్తారు, చూడ్డానికి వచ్చి అరే నా అభిమాని నన్ను చూడ్డానికి వచ్చారు, చూశారు, దగ్గర నుంచి చూసాము మేము, ఎప్పుడు స్క్రీన్ మీద కనపడేవాళ్ళు నిజంగా చూస్తే ఎలా ఉంటారు అనే ఒక ఇది ఉంటుంది. సో వాళ్ళు వస్తారు, మంచిగానే వస్తారు, చూస్తారు, మా ఒరిజినల్ కూడా అలానే ఉందనో లేకపోతే చూసామని ఒక సాటిస్ఫాక్షన్ వెళ్తారు. కానీ కొంతమంది ఉంటారు,
నువ్వు ఎలా ఉన్నా, నువ్వు నిండుగా బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, ఏ డ్రెస్ వేసుకున్నా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు నిన్ను ఎలాగో ఒక శాడిజం చూపించాలి వాళ్ళు. వాళ్ళు వచ్చి మీద పడడము, లేకపోతే లాగడము, గిచ్చడము, గీరడము, ఇలాంటివి వెనక నుంచి గిచ్చేయడం, ఇట్లాంటివి చేస్తారు. వాడికి అదొక ఆనందం. అది నువ్వు బట్టలు ఏం వేసుకున్నావని కాదు, నువ్వు చీర కట్టుకున్నా ఆ పనులే చేస్తారు. అంతెందుకండి, పొలిటికల్ లీడర్స్ని అడగండి మీరు. పొలిటికల్ లీడర్స్ ఇప్పుడు సీఎం పోస్టులో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళు ఈ పాదయాత్రలు చేసేటప్పుడు, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు అందరూ చెయ్యి ఇవ్వాలనుకుంటారు. చెయ్యి ఇవ్వాలన్నప్పుడు వాళ్ళు ఈ క్యాంపెయిన్కి అది వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు చేతులు ఇస్తే చెయ్యి పట్టుకుని వాళ్ళు ఒకళ్ళైతే, కొంతమంది ఇలా బ్లేడ్స్ పట్టుకుని పెట్టుకొస్తారు. తెలుసా మీకు? బ్లేడ్స్ పెట్టుకుంటారు, ఇట్లా ఇట్లా అనేస్తారు, గీరుకుంటాయి ఇవన్నీ, లేదా ఇలా పట్టుకుని గీరేస్తారు. ఇప్పుడు వాడి అభిమానం అలా చూపిస్తున్నాడా, లేకపోతే వాడికి అది ఒక శాడిజమా? అదంతా పక్కన పెట్టి వాళ్ళు ఏమైనా ఎక్స్పోజ్ చేశారా? లేకపోతే వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్ళారు, వాళ్ళు మగవాళ్ళు, పోనీ పట్టుకున్న వాళ్ళు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు. ఎక్స్పోజింగ్ అనే దాన్ని అసలు ఎట్లా చెప్తాం మనము? ఇప్పుడు ఎక్స్పోజింగ్ అంటే, ఇప్పుడు ఒక విషయం చెప్తా అండి, పనిని బట్టి ఉంటుంది. మీ పని ఏంటి? మీరు ఒక యాంకర్, అదే ఒక హీరోయిన్ ఉన్నారు. ఒక హీరోయిన్ అందంగా కనపడాలి అనేది ఉంటుంది. ఒక డైరెక్టర్ అందంగానే చూపిస్తాడు వాళ్ళని. అందంగా చూపించాలి అని అన్నప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ అలా ఉంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయేమో. వాళ్ళని చూడడానికే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అప్పట్లో సావిత్రి చీర కట్టుకున్నారు, ఇంకా చాలామంది హీరోయిన్స్. అప్పుడు ఎక్స్పోజింగ్ వేరు, అప్పుడు పద్ధతి వేరు, అప్పుడు డ్రెస్సింగ్ వేరు, ఎవ్రీథింగ్ వేరు కదా. మనం ఆ టైం నుంచి ఈ టైంకి వచ్చేసాం. ఇప్పుడు ఇంత సాఫిస్టికేటెడ్ దాంట్లో మనం ఉన్నాం కదా. ఉన్నప్పుడు నువ్వు ఎప్పటి దాన్ని అప్పుడు యాక్సెప్ట్ చేయాలి. నీ బట్టలు వలనే వాడు మనసు మారిపోయింది, నీ బట్టలు వలనే నువ్వు ఎక్స్పోజ్ చేయడం వల్లే వీళ్ళు ఇలా తయారైపోయారు అనడం తప్పు. అది ఎవరో ఒక్కళ్ళో ఇద్దరో ఉంటారు, వాళ్ళ సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి. ఇప్పుడు ఎవడో రేప్ చేస్తారు అంటారు, బట్టలు అలా వేసుకుంటేనే చేస్తారు, వాడికి అది అందులో ఎటువంటి ఆనందం లేదు, కానీ వాడికి అది ఒక ఇష్యూ, అది సైకలాజికల్ ప్రాబ్లం. అది అంటే మెంటల్, అది అబ్నార్మల్. వాళ్ళు మన ఇండియన్ ఉమెన్ ఎలా ఉండాలి? వాళ్ళ వస్త్రధారణ అంటే శారీనే కదా. ఇండియన్ ఉమెన్ మనకి ఇక్కడ చీరండి, ఇండియన్ ఉమెన్ అనొద్దు. సౌత్లో చీరలు కట్టుకుంటాం, నార్త్లోకి వెళ్ళేటప్పటికి చీర కట్టుకున్నా రకరకాలుగా ఉంటుంది అక్కడ చీర. డ్రెస్సులు వేసుకుంటారు, మెయిన్ పంజాబీ డ్రెస్ అని ఎందుకంటాం మనం, అది పంజాబీ వాళ్ళ డ్రెస్ స్టైల్ అది. ఇప్పుడు గుజరాత్ వెళ్తే వాళ్ళది చీర వేరే విధిగా ఉంటుంది, మధ్యప్రదేశ్ వెళ్తే వాళ్ళ చీర వేరేగా ఉంటుంది, మహారాష్ట్ర వెళ్తే వాళ్ళ చీర కట్టు వేరే ఉంటుంది. డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. తమిళనాడు వెళ్తే వాళ్ళ చీర కట్టు వేరే ఉంటుంది. మన ఆంధ్ర వచ్చేసరికి ఇక్కడ తెలుగు వాళ్ళకి చీర కట్టు ఏదైనా ఉంటుంది. రకరకాలు ఉన్నాయి కదా, డ్రెస్సులు అన్నీ వేరేగా ఉన్నాయి కదా. వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళు దానికి తగినట్లు వాళ్ళు బట్టలు వేసుకుంటారండి. అది నీ సౌకర్యం, నీ స్వేచ్ఛ. నువ్వు వచ్చి సమాజాన్ని చెడగొడుతున్నావా, నువ్వు సమాజంలోకి వచ్చేసావా, వచ్చి ఎవరో ఒకళ్ళు, ఎవరో ఇద్దరు, ఎవరో 10 మందో బట్టలు ఇప్పుకుని అలా వెళ్తుంటే సమాజం ఏమీ అందరూ చెడిపోరు ఖచ్చితంగా. ఎందుకంటే ఎవడో ఉంటాడు ఈ సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నవాడు, లేకపోతే ఇలా ఒక శాడిజం ఉన్నవాళ్ళు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఉంటారు. ఆ ఉన్నవాళ్ళు ఇలాంటి బిహేవియర్ ఎలా ఉన్నా చేస్తారు, నువ్వు నిండుగా చీర కట్టుకున్నా కూడా చేస్తారు. నువ్వు ఒక అమ్మాయిని అందంగా ఎందుకు చూపిస్తున్నారు? ఆ అమ్మాయినే ఎందుకు ఒక హీరోయిన్గా మీరు యాక్ట్ చేపిస్తున్నారు? ఆ సినిమానో లేకపోతే ఏదైనా కూడా ఎందుకు వెళ్తున్నారు? ఏవైనా అమ్మాయి అంటారు కదా, అమ్మాయి ఉండాలి అక్కడ. అమ్మాయి ఉంటేనే అందం, అది దట్స్ ద ప్రకృతి, నేచర్. నువ్వు న్యాచురల్గా చూడు, అది నేచర్ అంతే. ఇంకొక విషయం నేను చెప్తున్నా, ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అందరు అమ్మాయిలు అలానే ఉంటారు. నీ భార్య అలానే ఉంటుంది, నీ చెల్లెలు అలానే ఉంటుంది, నీ కూతురు అలానే ఉంటుంది, అలానే ఉంటుంది. దాంట్లో నువ్వు రియాక్ట్ అవుతున్నావు అంటే అది నీ సైకలాజికల్ ఇష్యూ అది. సో నువ్వు చూసే చూపు నీది అలా ఉంది,
మనం ఎలా ఉంటాము అని అంటే, మనం ఇప్పుడు ఉన్నారు అందరూ. ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా, ఇంత మాట్లాడుతున్నారు కదా, అమ్మవారి ఉపాసకులు అందరినీ నేను అనట్లే, కొంతమంది ఉంటారు అమ్మవారినే పూజిస్తారు, అమ్మవారిని అలంకరణ చేస్తారు, అమ్మవారికి చీర కడతారు, అమ్మవారికి పెదవులు అందంగా రావడానికి కుంకుమ ఇస్తారు, పసుపు రాస్తారు, అందంగా పువ్వులు పెడతారు, గాజులు వేస్తారు, అందంగా ఉండాలి అమ్మవారు అందంగా కనపడాలి. అమ్మవారు ఏం అలా ఉంటే అమ్మవారు కాదా? ఒక విగ్రహం అలా పెట్టేస్తే మనం దండం పెట్టుకోవా? మనకు భక్తి లేదా? అమ్మవారు అలానే పెట్టాలా? అమ్మవారికి చీరకట, అమ్మవారికి బొట్టు పెట్టి, అమ్మవారికి కళ్ళకి కాటుకు పెట్టి, పెదవులు ఎర్రగా కనపడాలని పెదవులను ఎర్రగా చేసి ఇంత అలంకరించుకుంటాం కదా మనం. చూడడానికి కూడా నాకు అలా చూడగానే నాకు అబ్బా ఎంత బాగుంది అని అనిపించాలని అంత అలంకరించుకుంటాం కదా. అంత అలంకరించి అంత పవిత్రంగా పూజలు చేసే మగవాళ్ళు కూడా చాలామంది ఉంటారు, అమ్మవారి ఉపాసకులు. అమ్మవారు స్త్రీశక్తి అని చెప్పి సహస్రనామాలు చదివి, మంత్రాలు చదివి, ఇంటికొచ్చి పెళ్ళాలని తిట్టి, కూతుళ్ళని తిట్టి, చెల్లెల్ని తిట్టి అసహ్యంగా మాట్లాడతారు. నువ్వు మళ్ళీ పూజించేది ఎవరిని? అమ్మవారిని. సో ఇక్కడ అందం అని, దట్స్ ద బ్యూటీ. ఎవరు బ్యూటీ వాళ్ళకి ఇష్టం అలా ఉండనియండి, మీకేంటి? మనం ఎవరు వాళ్ళ సౌకర్యంగా ఉన్నారేమో అందులో, వాళ్ళకి అలా ఉంటే బాగుందేమో, ఉండనియండి. నీ ఇంటికి రాలేదు, నువ్వు రాకూడదు, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే అది నాది నువ్వు అనడానికి లేదు. ఇవాళ సోషల్ మీడియా కదండి, ఎవ్రీథింగ్ నీ పర్సనల్ అంతా పెడుతున్నారు అందులో. మారిపోతుంది మ్యామ్, అంటే డెఫినెట్గా ఇంకా మారుతుంది. ఒకప్పుడు లాగా మనం లేము, ఈ మన వర్క్ స్టైల్ లేదు. సో కాబట్టి అప్పుడు వాళ్ళ వస్త్రధారణ అలా ఉంది, తర్వాత మారుతూ వచ్చింది. అది వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు అలా వేసుకోవడం అనేది వాళ్ళకి అవసరం. ఇప్పుడున్న జనరేషన్, ఇప్పుడున్న పిల్లలు ఎక్కువ చీరలు కట్టుకోవడానికి ఇష్టపడుతున్నారు. నాకు తెలుసు, నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ కానీ, నేను జనరల్గా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళని, అంటే వాళ్ళ ప్రోగ్రామ్స్కి నన్ను ఇన్వైట్ చేస్తారు కదా పిల్లలు, అట్లా నేను చూస్తాను, చీరలు కట్టుకుంటారు అక్కడ అమ్మాయిలు. అంటే అప్పుడప్పుడు, నాట్ రెగ్యులర్గా అంత కంఫర్టబుల్ ఉన్నాం, కానీ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాకు ఇష్టం, మాకు చీరలు కట్టుకోవటం ఇష్టం, మేము చీరలు కట్టుకుంటాం. కానీ చీరలు కట్టుకుంటే అందరు అటెన్షన్ మా మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. అదే మేము మామూలుగా జీన్స్ షర్ట్స్ వేసుకుంటే మాకేం పెద్ద అటెన్షన్ కనపడదు అనేది వాళ్ళ ఫీలింగ్ కదా. ఇప్పుడు నువ్వు సిచ్యువేషన్లో లేవు, మనం ఎలా మాట్లాడతామండి? నేను ఇలా కట్టుకున్నాను అని అంటే ఇది నాకు సౌకర్యం ఉంది, లేకపోతే దీని వెనక ఏదో ఒక అర్థం ఉంది, లేకపోతే నేను ఏదో ఒక పరంపరని ఫాలో చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, ఇది నా ఇది కదా. మీరు ఎలా ఉన్నారు అంటే అది మీ ఇష్టం కదా, ఎవరిష్టం అలా కాదు. మీరు రోడ్ల మీదకి వస్తున్నారు అని అంటే మీ దట్ ప్రొఫెషన్ కదా, వాళ్ళ ప్రొఫెషన్ మీరు ఎట్లా చేస్తారు? వాళ్ళ ప్రొఫెషన్ అది. మనం మనకి ఇప్పుడు అస్సలు మాట్లాడడానికి లేదు. ఈ సోషల్ మీడియా మనకి ఇంత ప్రతి ఒక్కళ్ళ చేతిలోకి వచ్చేసింది, ఒక ఏజ్ దీనికి లేదు. చిన్నపిల్లలు కానించి పెద్దవాళ్ళు వరకు దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? ఎందుకు దాని మీద అసలు డిస్కషన్లు? మనం చేయకుండా ఎవరికి వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉంటే, ఎవరి సౌకర్యంగా వాళ్ళు ఉంటే, ఎవరు ఎందుకు వేసుకుంటున్నారో ఖచ్చితంగా దాని వెనక రీజన్ ఉంటుంది. వాళ్ళ బట్టల వెనక రీజన్ ఉంటుందండి. వాళ్ళు అలా ఎందుకు వేసుకున్నారు, అలా ఎందుకు పెట్టారు, ఎవ్రీథింగ్ ఉంటుంది. అది వాళ్ళ ఇష్యూ, అది మన ఇష్యూ కాదు. అది మీరు మాట్లాడకూడదు, మాట్లాడడానికి లేదు, ఎవరికీ లేదు. బట్టలు కట్టుకునే ఇప్పుడు ఇంత మాట్లాడతారు కదా, ప్రతిదీ ఆడవాళ్ళు ఇలా ఉండాలి, ఆడవాళ్ళు అలా ఉండాలి, ఆడవాళ్ళు అన్నప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తారు. అసలు ఎప్పుడైనా మగవాళ్ళు ఎలా ఉండాలి, మగవాళ్ళు బట్టలు ఎలా వేసుకోవాలి, మగవాళ్ళు ఎలా మాట్లాడాలి అని ఎప్పుడు ఎవరిని ఎందుకు ఇంటర్వ్యూ చేయరు? అన్నీ ఇలానే ఉంటాయి కదా. ఎక్స్పోజింగ్ అనేది ఎవరిదైనా ఎక్స్పోజింగే. ఇప్పుడు ఆడవాళ్ళని అలా చూస్తే మగవాళ్ళు వేరే ఆలోచనలు వస్తాయి, లేకపోతే వాళ్ళని రెచ్చగొడుతున్నారు, లేకపోతే వాళ్ళు పాడైపోతున్నారు సమాజం అని అంటున్నారు కదా. మరి అదే మగవాళ్ళకి ఒక ఫీలింగ్, ఆడవాళ్ళకి ఒక ఫీలింగ్ అనేది లేదు. సేమ్ ఫీలింగ్సే ఇద్దరిది. మరి మగవాళ్ళు ఇప్పుడు కూడా చొక్కాలు ఇప్పేసుకుని, మగవాళ్ళు కూడా కండలు ప్రదర్శించేసి, మగవాళ్ళు కూడా చిన్న చిన్న షార్ట్లు వేసుకుని తిరుగుతుంటే మరి ఆడవాళ్ళకి ఇబ్బందిగా లేదా? ఆడవాళ్ళకి ఎటువంటి ఆలోచన లేదా? అంటే మనం అలా పెరిగాం కాబట్టి బయట మాట్లాడాం కదా, బయట మాట్లాడలేము. కానీ అది కూడా ఇబ్బందికరమైన విషయమే. నువ్వు
కొంతమంది ఓ చిన్న షార్ట్ వేసుకుని తిరిగేస్తూ ఉంటారు అటు ఇటు. అంటే వాళ్ళేంటి మగాళ్ళు ఎలా అయినా తిరిగేయచ్చు, ఆడవాళ్ళు మాత్రమే అలా తిరగకూడదు అనేది దాంట్లో వీళ్ళు పెరిగారు కదా. అది అరే అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మనం అలా ఉండకూడదని వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు చెప్పలేదు. ఎంతసేపు అమ్మాయి ఎలా ఉండాలో చెప్పారు కానీ అబ్బాయి ఎలా ఉండాలో చెప్పలేదు. అబ్బాయి అలా ఉంటే అమ్మాయి ఇబ్బంది పడుతుందని ఎందుకు చెప్పరు? వాళ్ళు అలా ఆలోచిస్తారు, వాళ్ళ బుద్ధి అలా ఉంటుంది. అమ్మాయిలు అలా అసలు పట్టించుకోరు, అంటే వాళ్ళ బుద్ధి చాలా కాదండి. డెఫినెట్గా ఒక అమ్మాయి ఎక్స్పోజ్ చేస్తే ఒక అబ్బాయికి వేరే ఆలోచనలు వచ్చినాయి అంటే, ఒక అబ్బాయి ఎక్స్పోజ్ చేస్తే అమ్మాయికి ఆలోచనలు ఎందుకు రావు? కానీ మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడకూడదు కదా, మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆడామే ఇలానే ఉండాలి, మగవాడు ఎలా అయినా ఉండొచ్చు అనే దాంట్లో మనం పెరిగిన ఇద్దరు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారు కదా ఇంట్లో. అమ్మాయి షార్ట్ వేసుకోకూడదని చెప్తాం. ఈవెన్ నైట్ డ్రెస్సులు కూడా షార్ట్స్ వేసుకోకండి, స్కర్ట్స్ వేసుకోకండి. ఇంట్లో సంగతి చెప్తున్నా నేను. నైటీస్ అంటే ఇంకా నైటీ అంటే పైనుంచి కింద వరకు ఉంటుంది. అట్లా కాకుండా చిన్న షార్ట్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు, స్కర్ట్స్ వేసుకుని చిన్న చిన్న ఫ్రాక్స్ వేసుకునే వాళ్ళు ఉంటారు. వేసుకోవద్దని చెప్తాం. అబ్బాయిని ఏమనం, అబ్బాయి ఇంటికి రాగానే ఒక చిన్న బాక్స్లో చిన్న షార్ట్ వేసుకుని వాడు బనీన్ కూడా లేకుండా ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు. ఊరే బట్టలు ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు కూడా వేసుకో, సరిగా బట్టలు వేసుకో ఉండు, ఇంట్లో అమ్మాయి ఉంది అని ఎందుకు చెప్పరు? అమ్మాయికే ఎందుకు చెప్తారు? ఏ అమ్మాయికి ఆలోచన లేవా? ఏదైనా ఎక్స్పోజింగ్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత అది ఎక్స్పోజింగ్ అనండి, అమ్మాయి కన్నా అబ్బాయి కన్నా. అమ్మాయి వైపే మాట్లాడుతున్నారు కానీ నేనేమంటున్నానంటే అది అబ్బాయికి కూడా వర్తిస్తుంది. అవును, అబ్బాయిలు ఇట్లా ఇప్పేసుకుని ఇట్లా ఏదో చిన్న షార్ట్లు వేసేసుకుని ఇది చేసేస్తూ ఉంటే ఎందుకు రాదు? ఎందుకు చూడు, అరే ఎంత బాగున్న బాడీ ఉంది, నువ్వెందుకు చూపిస్తున్నావు అసలు? ఫస్ట్ నీ మజిల్స్ దేనికి చూపిస్తున్నావు నువ్వు? ఎందుకు నువ్వు సిక్స్ ప్యాక్ చేస్తున్నావు? దేనికి చేస్తున్నావు నువ్వు? ఎవరిని అట్రాక్ట్ చేయడానికి, ఎవరిని ఎక్స్పోజ్ చేయడానికి? అది సమాజం బయటకు వచ్చి నువ్వు అలా తిరిగితే మరి సమాజం పాడైపోదా? పాడవుతుందా? అమ్మాయిలకు కూడా మరి అలాంటి ఆలోచనలు వస్తాయి కదా. అమ్మాయిలు బలమైన వాళ్ళు కాదు కాబట్టి ఫిజికల్గా వాళ్ళని వెళ్ళి ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు మాట్లాడరు. ఏమన్నా అంటే మనసులో అనుకుంటారేమో అంతే. కానీ అబ్బాయిలు అలా కాదు కదా. ఎప్పుడూ ఆడవారి వస్త్రధారణ ఎప్పుడూ టాపిక్ అవుతూ ఉంటుంది. ఈరోజు ఎక్కడో డిస్కషన్ వచ్చింది అనే కాదు, ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా దాని గురించి మనము వింటూనే ఉంటాము. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా పెరిగిపోవడం వల్ల ఆ వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ ఫోకస్ ఎక్కువగా పెట్టకూడదని చెప్దాం. ప్రతి ఇంట్లోనూ ఉంటుందండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇంట్లో పిల్లలు ఉంటారనుకోండి, ఈ బట్టల విషయం ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఎందుకు నువ్వు నాకే చెప్తున్నావు, అన్నయ్యకి చెప్పు, లేకపోతే వాడికి కూడా చెప్పు అని అమ్మాయి ఖచ్చితంగా ఉంటుంది. అందరి ఇళ్లలో జరుగుతాయి. ఎప్పుడు నాకే చెప్తావు, నువ్వు నన్ను వేసుకోవద్దంటే వాడేమో చూడు ఎలా వెళ్ళిపోతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చు అంటే వాడు ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి వాడికి ఎటువంటి ఇబ్బంది లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు, వాళ్ళు ఎవరైనా ఒక ఇద్దరు మీద పడితే మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి నేను జాగ్రత్త అని అమ్మాయిలకి చెప్తాం. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు అంతే కదా. మరి నేనేమంటే ఇద్దరు ఏదైనా ఎక్స్పోజింగ్ అనేది ఇద్దరిది, అబ్బాయి అయినా అంతే అమ్మాయి అయినా అంతే. అమ్మాయి ఎందుకు మాట్లాడదంటే మనం ఇలానే పెంచాం కాబట్టి మాట్లాడదు. మన దగ్గర ఇప్పుడు ఈ డిస్కషన్లు అంతే కూడా ఇలానే వస్తుంది. అసలు ఇంత డిస్కషన్ మనం ఎందుకు చేయాలి? అసలు ఎవరికి ఇష్టమైన డ్రెస్ వాళ్ళు వేసుకుంటారండి మేడం. అంతే. గ్లామర్గా ఉండాలి అనేది అసలు ఈ ప్రపంచమే ఒకసారి తయారు చేసింది. అంటే గ్లామర్గా ఉండాలి, అమ్మాయి గ్లామర్గా ఉండి ఈ యాడ్ గురించి ఇలా చెప్తే, అమ్మాయి గ్లామర్గా ఉండి ఈ సినిమాలో ఉంటే బాగా హిట్ అవుతుంది, ఆ యాడ్ బాగా వెళ్తుంది, ఇట్లాంటి పబ్లిసిటీ ఇట్లాంటి అంతా కూడా క్రియేట్ చేసింది ప్రపంచమే క్రియేట్ చేసింది. ఒక బిజినెస్ లాగానే చూస్తూ ఉన్నారు. ఒక మోడల్ ఉంటారు, డ్రెస్ ఇలా వేసుకోవాలి అంటే ఇదంతా కమర్షియల్ ఆస్పెక్ట్లో వెళ్తున్నారు. అది జరుగుతూనే ఉంది. మళ్ళీ దానికోసం మళ్ళీ క్వశ్చన్ చేయడం ఏంటో కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది. అంటే అసలు దీని మీద అసలు డిస్కషన్ చేయకూడదండి. ఇప్పుడు గొంతు చించుకుని మరి అరవడం అనేది అనవసరం. ఎందుకంటే ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఎవరి ఇష్టం వాళ్ళది, మనం ఇంకొకళ్ళు చేయడానికి లేదు. నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వు కళ్ళు మూసుకుని వెళ్ళిపో, అంతవరకే. నీకు ఇబ్బందిగా ఉంది అని నువ్వు చెప్పడానికి నువ్వెవరు? చెప్పడానికి లేదు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్వేచ్ఛ. లేకపోతే వాళ్ళు అలా వేసుకోవడం వల్ల సమాజం అంతా చెడిపోతుంది, సమాజం అంతా పాడైపోతుంది, యూత్ అంతా అది తప్పు. అట్లా ఏముండదండి. నేను ఒక విషయం చెప్పినా మీకు, మీరు వేరే కంట్రీ వెళ్ళండి, అక్కడ సన్ బాత్లు అని చేస్తూ ఉంటారు వాళ్ళు.
వాళ్ళకి అంత సన్ ఉండదు కదా, సన్ వచ్చినప్పుడే చేయాలి కొన్ని యూరోప్ కంట్రీస్లో. వాళ్ళు ఏం వేసుకోరు, ఏదైనా చిన్న బికినీ లాగా కింద ఒకటి పైన ఒకటి ఉంటుంది, పడుకుంటారు. మీరు ఓ 100 మందిని అలా చూస్తారు, రోజు చూస్తున్నారు, ఏం అనిపించదు నీకు. ఆలోచన చెప్పేది ఆలోచన. నువ్వు కప్పుకుని ఉండి ఒక్కళ్ళు కప్పుకోకుండా తిరుగుతున్నారు అనుకోండి, సో మనం వాళ్ళ మీద ఉంటుంది మన దృష్టి. అంటే వాళ్ళకి రోజు చూస్తారు కదా, అదేం వాళ్ళకి అంత అనిపించదు. మన దగ్గరకు వచ్చేసరికి ఎవరో ఒకళ్ళు 2 3 ఉంటారు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అది ఒక్కటే మనకి డిఫరెన్స్ అది. అంతేగాని బట్టలు సరిగ్గా వేసుకోకపోవడం వల్ల రేప్ జరుగుతుంది, బట్టలు సరిగ్గా వేసుకోవడం వల్ల ఆడవాళ్ళంతా ఇలాంటి బట్టలు వేసుకు తిరగడం వల్ల ఈ మగవాళ్ళు పాడైపోతున్నారు అని ఎంత స్వార్థం, ఇది ఎంత స్వార్థం, మగవాళ్ళు పాడైపోతున్నారు అనే మాట ఎంత స్వార్థం, రెచ్చగొడుతున్నారు, ఇదంతా నువ్వు మాట్లాడదు. అలాంటప్పుడు అసలు నువ్వు సినిమానే తీయొద్దు, నువ్వు సినిమానే చూపించద్దు, యాడ్స్ అని ఏం చేయొద్దు. నువ్వు సమాజం అసలు ఏం చేయకండి, అసలు అదేం వద్దు, నో ఎంటర్టైన్మెంట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఉమెన్ తనకు నచ్చినట్లు తాను ఉంటారు, అలాంటి డ్రెస్సింగ్ తనకి ఇష్టమైతే తనకు నచ్చిన డ్రెస్తోనే వాళ్ళు అలా ఉండాలి అంతే. సో ఎవరికో బుద్ధి మారుతుంది, ఎవరో ఆలోచిస్తారు అని వాళ్ళ కోసము ఇదంతా వాళ్ళు సాటిస్ఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు.